కోనసీమ జిల్లా రావులపాలెంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సిఐ వెంకటరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి 8 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఆర్య కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారి సిఐ గారు ఆధ్వర్యంలో అలాగే మా విఆర్ఓల ఆధ్వర్యంలో మేము కూడా ఈరోజు రావులపాలెం గ్రామంలో మహేష్ రోడ్లో మేము వాహనాలు ఆపి తనిఖీ చేస్తుండగా మరి పాలకొల్లు నర్సాపురం నుండి సిద్ధాంతంలో నుండి ఏపీ 39 5690 అశోక ల్యాండ్లో పీడిఎస్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి సుమారు 3268 కేజీల బియ్యాన్ని 66 బస్తాల్లో మరి లోడ్ చేసి తరలిస్తుండగా మేమందరం దారి కాసి పట్టుకున్నాం. అతని బియ్యాన్ని సీజ్ చేసాము. అతని డ్రైవర్ని కూడా పోలీస్ స్టేషన్కి అప్పగించాం. ఆ బియ్యాన్ని కూడా తూకం వేస్తే 3628 కేజీలు వచ్చింది. అతని బియ్యంపై మరి శిక్ష కేసు కూడా మేము తయారు చేసి జేసీ మేడం గారికి సమర్పిస్తాం.